హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహపురి రుచులు. ఇవాల్టి వీడియోలో బేల్ పూరిని బండి మీద టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ బేల్ పూరిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా పెట్టడానికి కానీ, వర్షం పడుతున్నప్పుడు ప్రిపేర్ చేసుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది. అచ్చం బండి మీద టేస్ట్ వస్తుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బేల్ పూరిని ప్రిపేర్ చేయడం కోసం మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు బొరుగుల్ని తీసుకోవాలి. బొరుగుల్ని మీడియం సైజ్ కప్పుతోటి మెజర్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. తర్వాత సన్నగా తరిగిన సగం వరకు ఉల్లిపాయను, అలాగే సన్నగా తరిగిన సగం వరకు టమోటాను యాడ్ చేసుకోవాలి. అలాగే ఉడికించి ముక్కలుగా కట్ చేసిన సగం వరకు ఆలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళను యాడ్ చేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు సన్నకారం పూసని యాడ్ చేసుకోవాలి. సన్నకారం పూసని బయట దొరికేదైనా ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం, రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసుకోవాలి. చాట్ మసాలా వేయడం వల్ల స్ట్రీట్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా 2 స్పూన్లతో ఈ విధంగా బాగా టాస్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపక్కర్లేదు, జస్ట్ ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు కట్టా మీఠా చట్నీని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు గ్రీన్ చట్నీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. లింక్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఈ స్వీట్ చట్నీని, గ్రీన్ చట్నీని మీ టేస్ట్కి తగ్గట్టుగా మరి కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 చట్నీలు కూడా మరమరాలకి బాగా పట్టేలాగా టాస్ చేసుకోవాలి. ఇలా బాగా టాస్ చేసుకుంటే మనకి ఇంట్లోనే ఈజీగా బేల్ పూరి రెడీ అయిపోతుంది. అలాగే ఈ చట్నీలతో పాటుగా ఇష్టమున్న వాళ్ళు కాస్త నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బేల్ పూరిని గార్నిష్ చేయడం కోసం పైనుంచి కాస్త స్వీట్ చట్నీని, కాస్త గ్రీన్ చట్నీని, కాస్త సన్నకారపు పూసని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, టమోటా ముక్కలను, కొంచెం కొత్తిమీరను, అలాగే కొన్ని వేరుశనగ పప్పుని కూడా వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. బేల్ పూరిని బయట కొనే బదులు సింపుల్గా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అచ్చం మనకి బండి మీద దొరికే బేల్ పూరి లాగానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.